ప్రజా సంక్షేమం అభివృద్ధి కాంక్షిస్తూ చేపట్టిన కార్యక్రమాలకు పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు సహాయ సహకారాలు అందజేయాలని జనసేన నాయకులు అవనాపు విక్రమ్ కోరారు. విజయనగరం బాలాజీనగర్లోని జనసేన కార్యాలయంలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో నూతన సంవత్సర, భోగి, సంక్రాంతి మరియు కనుమ పండుగల సందర్భంగా ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖలో ఉత్తరాంధ్ర ప్రజల ప్రయోజనాల కోరి 2 లక్షల కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. పంచుకోవడం జరుగుతుంది. ఇది మాకు 4వ సంవత్సరం. మీ మీడియా సోదరులు ఎప్పుడు చూసినా మాకు ఒక నూతన ఉత్సాహం, ఉల్లాసం ఉంటుంది. అందుకే నూతన సంవత్సరంలో మంచి ఉత్సాహంగా ముందుకెళ్ళాలని ఉద్దేశంతో ఈ యొక్క సమావేశాన్ని మీ అందరూ మీడియా మిత్రులందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి అందరం కలిసికట్టుగా ఒక మంచి గెట్ టుగెదర్లో చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాం. కరెక్ట్గా ఒక 3 నెలలు అవుతుంది. పార్టీలో మంచి దీంతో వాళ్ళు ఆహ్వానించడం, మేము జాయిన్ అవ్వడం జరిగింది. మీ అందరికీ ఆ పరిణామాలను తెలిసినవే. రాబోయే రోజుల్లో జిల్లాలోని మన నియోజకవర్గంలోని పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసే విధంగా ముందుకు నడుస్తామని ఈ మీడియా ముఖ్యంగా మీ అందరూ తెలియజేసుకుంటున్నాం. జనసేన పార్టీ ఈరోజు చాలా స్ట్రాంగెస్ట్ పార్టీగా, దేశంలోనే గుర్తింపు పొందిన పార్టీగా మా నాయకులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మన కూటమి విజయంలో ఎంతో కీలక పాత్ర పోషించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మనం అందరం ఆయన చేసిన గేమ్ చేంజింగ్ సిచ్యువేషన్ని ఈరోజు 124 సీట్లతో కూటమికి ప్రజలు కట్టబెట్టారు. అలాగే 21 మంది ఎంపీలని కూటమికి ఇవ్వడం జరిగింది. దాన్ని ఏదో గర్వంగా కాకుండా